రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అఘోరి ఒక్కొక్కటిగా ఆ సంచలనమైన ఆరోపణలు ఈ రోజు బయటకు వస్తున్నాయి, వెలుగులోకి కూడా రాబోతున్నాయి. అయితే ఇప్పుడు ప్రెసెంట్ భక్తులు అని చెప్పి ఎవరైతే అఘోరి మాతను నమ్మడానికి దగ్గరికి వెళ్తున్నారో వాళ్ళకి మాయ మాటలు చెప్పి పూజలు చేస్తాను అని చెప్పి కూడా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నట్టు కూడా ఇక్కడ మోకిల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది బాధితురాలు. అయితే ఇదే కాకుండా కొన్ని పూజలు చేస్తానని చెప్పి భక్తుల్ని ఏ విధంగా మోసం చేసిందో కూడా ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది. అయితే సైబరాబాద్ మోకిల పిఎస్ ఈ ఫిబ్రవరి 25న ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు కూడా నమోదు చేశారు. అయితే దాదాపు 9.8 లక్షల వరకు తీసుకొని మోసం చేసినట్లు కూడా ఎఫ్ఐఆర్లో పేర్కొనింది. అయితే గతంలో కూడా మనం చూసాము, ఈ అఘోరి మాతకి ఎవరైతే అందరూ కూడా నమ్ముతూ భక్తులం అని చెప్పి కూడా ఆమెకి పూజలు పునస్కారాలు చేస్తుంటారు అని అయితే మనం గతం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ నేపథ్యంలోని తను డబ్బులు తీసుకోను జనాలందరికీ కూడా ఒక డౌట్ కూడా ఇక్కడ క్లియర్గా ఉండేది. ఈమె తిరగడానికి కారులోని పెట్రోల్కి డీజిల్కి అలాగే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడానికి ఈమెకి డబ్బులు ఎలా వస్తున్నాయి, ఈమె సర్వైవ్ ఎలాగా అనుకున్న టైంలోని ఈరోజు ఈ వార్త నిజంగా ఈమెకి డబ్బులు ఈ రూపంగా వస్తున్నాయి అన్న విషయం అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. అయితే ఇదే కాకుండా ప్రజెంట్ తను చాలా మంది దగ్గర కూడా మోసం చేసింది అనేది తెలుస్తుంది. ప్రజెంట్ ఒక బాధితురాలు మాత్రమే బయటకు వచ్చింది. కేవలం దాదాపు 10 లక్షల వరకు అంటే 9.8 లక్షల వరకు కూడా తీసుకొని పూజలు చేస్తాను అని చెప్పి కూడా మోసం చేసినట్లు బాధితురాలు బయటకు వచ్చి ఎఫ్ఐఆర్ కేసు పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ప్రజెంట్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా ఆ ఎఫ్ఐఆర్ కేసు కూడా చూడొచ్చు. అయితే మొత్తం కూడా మన ఇక్కడ బాధితురాలి పేరు అనేది బయటికి చెప్పకూడదు కాబట్టి చెప్పడం జరగట్లేదు. అయితే సైబరాబాద్లోని కేసు నమోదైనట్టు కూడా తెలుస్తుంది. అయితే అటు 308 సెక్షన్ అలాగే 318, 351, 352 బిఎన్ఎస్ యాక్ట్ కింద అయితే కేసులన్నీ కూడా నమోదు చేసినట్టు కూడా తెలుస్తోంది. అండ్ ఇంతే కాకుండా ప్రెసెంట్ మొత్తం కూడా ఇది రిటర్న్ ఇన్ఫర్మేషన్గా రాశారు. దాదాపు 9.8 లక్షలు మాత్రం తీసుకున్నట్టయితే ఇప్పటికీ ఆ బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా క్లియర్గా బయటికి రావడం కూడా జరిగాయి, మనం చూస్తూ ఉన్నాం కదా. అయితే ఇక్కడ మనకి అడ్రస్లో కూడా ఎఫ్ఐఆర్లోని ప్రగతి రిసార్ట్స్ కూడా ఉంది, పొద్దుటూరు విలేజ్ దగ్గర కూడా, అండ్ శంకర్పల్లి. సో ఆ అమ్మాయి శంకర్పల్లికి చెందిన అమ్మాయి లాగా కూడా గుర్తించారు. మరి అయితే అమ్మాయి ముఖ్యంగా బాధితురాలు ఇటు మీడియా ముందుకు రావడానికి కానీ తనకు జరిగిన మోసాన్ని చెప్పుకోవడానికి కానీ ఏం మాత్రం కూడా ఇష్టపడట్లేదు అనేది ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది. అయితే అసలు ఈ అమ్మాయి కాకుండా ఇంక ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎందుకంటే గతం నుంచి మనం చూస్తూ ఉంటాము తిను ఫేక్ అని చెప్పి కూడా కొంతమంది కొన్ని నెలలుగా వాగ్వాదం చేస్తూ ఉన్నారు, విమర్శిస్తున్నారు. అయినా సరే చాలామంది నమ్మని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అటు శివాలయాల్లో కావచ్చు, లేకపోతే శ్మశాన వాటికల దగ్గర కావచ్చు, పూజలు చేస్తున్నప్పుడు చాలామంది భక్తులు ఆమె దగ్గరికి వెళ్ళడం, పూజలు చేయించుకోవడం మనకి ఇది మాత్రమే బయటికి తెలిసింది. కానీ నిజానికి ఏం జరిగింది అన్నది ఈరోజు విత్ ప్రూఫ్స్తో సహా బయటకి పడ్డాయి కదా. సో ఈమె పూజలు ఏ విధంగా చేస్తోంది, ఎంతెంత డబ్బులు తీసుకుంటుంది అన్న క్లియర్ ఇన్ఫర్మేషన్స్ ఈరోజైతే విత్ బ్యాంక్ డీటెయిల్స్తో పాటు మొత్తం కూడా ఈరోజు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మనమైతే చూస్తూ ఉన్నాము. అండ్ ఇదే కాకుండా ఇంకొంతమంది దగ్గర కూడా తను డబ్బులు తీసుకుంది. ముఖ్యంగా ఇటు హైదరాబాద్లో కూడా చాలా మంది దగ్గర ఆమె అప్పులు చేసింది అని అయితే చాలామంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో వర్షిణితో మాట్లాడినప్పుడు కూడా తనకి సంబంధించిన సన్నిహితులు కూడా చెప్పిన వివరణ ఇదే. అయితే ఇటు హైదరాబాద్లోనే కాదు ఇంకా చాలా చోట్ల ఇటువంటి పూజలు చేస్తానని లేకపోతే హోమాలు చేస్తానని కూడా తను చెప్పడం జరిగింది. మనం ఇక్కడ ఒక్కసారి కానీ వర్షిణి కనుక ఒక్కసారి గుర్తు చేసుకుంటే తను ఏం చెప్పింది, అఘోరి నేను భక్తులు ఇంటికి పిలిస్తే మేము వెళ్తాము, మాకు దక్షిణగా 100 రూపాయలు 200 రూపాయలు లేకపోతే 116 ఇస్తారు తప్ప ఎవరికి కూడా మేము డబ్బులు తీసుకొని పూజలు చేయడం లేదు, ముఖ్యంగా అఘోరి అమ్మ అటువంటి డబ్బులు తీసుకొని పూజలు చేయడం లేదు అని అయితే వర్షిణి పలు సందర్భాల్లోని తను మాట్లాడడం కూడా జరిగింది. దట్టు మనతో పాటు తను లైవ్లో జాయిన్ అయినప్పుడు కూడా ఇదే మాట తను చెప్పడం జరిగింది. ఎటువంటి మేము డబ్బులు కూడా తీసుకోము, వాళ్ళు మా ఇంట్లో పూజ చేయాలని పిలుస్తారు, వాళ్ళ దేవుడి గదికి మేము వెళ్తాము, వెళ్ళి అక్కడ దేవుడికి హారతి ఇస్తాము, హారతి ఇచ్చి కొన్ని పూజలు చేసి వాళ్ళు ఇచ్చే ఆ భిక్షని ఏదైతే ఉంటామో దాన్ని మేము తింటాము, 116లో లేకపోతే 200 రూపాయలు తీసుకొని వచ్చేస్తాం తప్ప మాకు ఎటువంటి డబ్బుతో కూడా అవసరం లేదు అని అయితే వర్షిణి కరాఖండిగా చెప్పడం జరిగింది. మరి ఈరోజు విత్ ప్రూఫ్స్తో సహా ఇవన్నీ కనుక చూసినట్లయితే దీన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి, దీన్ని మనం ఏమనుకోవాలి, అసలు ఇంత డబ్బులు తను తీసుకొని ఏం చేస్తుంది, ఏ పూజలు చేయడానికి ఇలా డబ్బులు సేకరిస్తుంది, అసలు జనాలు ఎందుకని నమ్ముతున్నారు అన్న క్వశ్చన్స్ అయితే ఇవాళ చాలా మంది మదిలో మెదులుతున్న సందేహాలు అన్నమాట.
అసలు ఆ అమ్మాయికి ఏమొచ్చని మనం చూస్తూ ఉన్నాం. అఘోరికి తిప్పి కొడితే 23, 24 ఏళ్ళు కూడా లేవు, అఘోరి అని చెప్తూ ఉన్నారు. మరి తనకి ఏ పూజలు వచ్చని, ఏ మంత్రాలు వచ్చని చెప్పి ఇళ్లలోకి పిలిపించుకొని మరి పూజలు చేయిస్తూ ఉన్నారు. అయితే చిన్న చిన్న వాళ్లే కాదు, బడా బాబులు కూడా ఇందులో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఇలాంటి ఎవరైనా సరే బయటికి నేను అఘోరిని, లేకపోతే నేను ఇలా పూజలు చేస్తాను, నేను మంత్రాలు చేస్తాను, నేను మీ భవిష్యత్తుని మారుస్తాను అని చెప్పగానే జనాలందరూ కూడా ఆ మాయమాటలకి నమ్మి ఇలా లక్షల్లో వేలల్లో డబ్బులు పెట్టి ఈరోజు మోసపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రెసెంట్ దానికి సంబంధించి ఒక బాధితురాలు గత 2 రోజులుగా కూడా ఇటు అఘోరి అలియాస్ శ్రీనివాస్ పైన వస్తున్న ఆరోపణలు మనం చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి ఎలా అయినా సరే బయటికి రావాలి, వీడి నిజస్వరూపం బయటికి తెలియాలి అని అనుకుందో ఏమో తెలియదు, కానీ ఇప్పటికైతే బయటకు వచ్చింది. ఈ అమ్మాయి పేరు మనం బయటికి చెప్పకూడదు కాబట్టి చెప్పే ప్రయత్నం చేయట్లేదు. అండ్ తను ట్రాన్సాక్షన్స్ కావచ్చు, అఘోరి ఎంత డబ్బులు ఎంతమంది దగ్గర తీసుకుంది అన్న యొక్క క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది బిగ్ టీవీ స్క్రీన్ పైన క్లియర్గా చూడొచ్చు. అండ్ తను కూడా సవాల్ విసురుతుంది, నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు అని చెప్పి. మరి ఇప్పుడు చూస్తున్న ఈ బ్యాంక్ డీటెయిల్స్కి, పాస్బుక్స్కి, ట్రాన్సాక్షన్స్కి ఏ సమాధానం చెప్పుకుంటుందో కూడా క్లియర్గా చూడాల్సి ఉంది. మరి తినిని చూసైనా సరే ఇంకెంతమంది తిరిగి డబ్బులు ఇచ్చారు, ఇంకెంతమంది బాధితులు ఉన్నారు అన్న దానిపైన కూడా ఇంకా వివరణ రావాల్సి ఉంది. పోలీసులు కూడా ఇప్పటికీ దర్యాప్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. రైట్. అయితే మన బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. జరిగిన ప్రతి ఇన్సిడెంట్కి కూడా అఘోరి అలియాస్ శ్రీనివాస్ బయటికి వచ్చి తన వివరణ ఇచ్చుకున్న పరిస్థితులు మనం చూసాము. మరి ఇప్పుడు ఈ బ్యాంక్ స్టేట్మెంట్స్కి, ముఖ్యంగా తన బ్యాంక్ అకౌంట్లో ఉన్న ఈ అమౌంట్స్కి తను ఏ వివరణ ఇచ్చుకుంటుంది, అలాగే ఈ అమౌంట్ ఎందుకు తీసుకున్నాను, ఆ తీసుకున్న డబ్బులు ఏం చేశాను అన్నది కూడా ఖచ్చితంగా వివరణ ఇవ్వాలి. వాళ్ళు కేసులు నమోదవుతున్నాయి. ఈయన చేసిన మోసాలు కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న పరిస్థితి. మోకిలా పోలీస్ స్టేషన్లో ఫిబ్రవరి 25వ తేదీన మోసంతో పాటుగా పలు బెదిరింపులకు పాల్పడ్డ కేసు కూడా ఎఫ్ఐఆర్ నమోదైన పరిస్థితి. అయితే ఓ బాధితురాలకు ప్రత్యేక పూజలు చేస్తానని నమ్మించి ఇటు పుట్టినరోజు అని చెప్పి తనతో చనువుగా ఉంటూ తన ఇంటికి వచ్చి ఇటు ప్రగతి రిసార్ట్, శంకర్పల్లి మండలం, రంగారెడ్డి జిల్లా ప్రగతి రిసార్ట్లో ఉండే ఓ బాధితురాలు ఇంటికి వచ్చి తనతో చనువుగా ఉంటూ తన కుటుంబ సభ్యులకు సంబంధించిన అన్ని సమస్యలు తెలుసుకొని ఆమె సమస్యలన్నింటినీ దూరం చేస్తాను, ప్రత్యేక పూజలు చేయాలి, ఉజ్జయినికి వెళ్ళి ఆ పూజలన్నీ తాంత్రిక పూజలు చేస్తే మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయంటూ ఆమెని నమ్మించి దాదాపు 10 లక్షల రూపాయలు అడగగా 5 లక్షల రూపాయలు తీసుకొని ఖర్చుల మితం అదే i20 కారులో తాను అఘోరి యూజ్ చేసే కారులోనే తమని తీసుకెళ్లినట్లుగా కూడా వారు చెప్తున్నారు, ఫిర్యాదులో పేర్కొన్నారు. 5 లక్షల రూపాయలు చెల్లించిన అనంతరం ఉజ్జయినికి తీసుకెళ్లి ఒక ఫామ్ హౌస్లో ప్రత్యేక పూజలు చేశారు. పూజలు చేసిన అనంతరం కూడా మరో 5 లక్షలు ఇవ్వాలి, ఇవ్వకపోతే మీ పూజ భగ్నమైపోతుంది, మీకు ఫలితం రాదు అని చెప్పి మరో 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లుగా కూడా ఆమె చెప్పింది. మరో 5 లక్షలు తమ వద్ద లేకున్నా కూడా వేరే వారి దగ్గర బాధితురాలు అరేంజ్ చేసి అఘోరికి సంబంధించినటువంటి అలియాస్ శ్రీనివాస్ సంబంధించినటువంటి అకౌంట్లో వేసినట్లుగా కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ మొత్తం డబ్బు తీసుకున్న అనంతరం కూడా మోసానికి పాల్పడి ఇలాంటి ఫలితం లేదంటూ కూడా వాళ్ళు మోకిలా పోలీసులను ఆశ్రయించారు. మనం చూడొచ్చు, ఎఫ్ఐఆర్ కాపీని కూడా మనం చూడొచ్చు. మోకిలా పోలీస్ స్టేషన్లో ఫిబ్రవరి 25వ తేదీన ఘటన జరిగింది, ఏదైతే అఫెన్స్ జరిగింది, బాధితురాలు ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అంశాలను మనం ఒకసారి చూస్తే ఫిబ్రవరి 4వ తేదీన జనవరి 1న అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ తన పుట్టినరోజు కారణంతో తన ఇంటికి వచ్చి పొద్దుటూరు ఇక్కడ ప్రగతి రిసార్ట్లో ఉన్నటువంటి వారి ఇంటికి వచ్చి ఆ బాధితురాలకి మాయమాటలు చెప్పి పూజలు చేయాలంటూ వాళ్ళ కుటుంబ సభ్యుల సమస్యలన్నింటినీ తెలుసుకొని వాటన్నిటి నుంచి బయటపడాలంటే ప్రత్యేక తాంత్రిక పూజలు చేయాలి, అది ఇక్కడ కూడా కాదు ఉజ్జయినికి తీసుకెళ్లి చేయాలంటూ ఆమె నమ్మించినట్లు కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ మొత్తం ఘటన పైన ఉజ్జయినికి తీసుకెళ్లడం, తాంత్రిక పూజలు చేయడం, అనంతరం వాళ్ళు ఇక్కడికి వచ్చిన అనంతరం కూడా ఆ పూజకు సంబంధించిన మరికొంత డబ్బు కావాలంటూ అఘోరి డిమాండ్ చేసినట్టుగా కూడా వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలు తన భర్తకు కూడా పూర్తిగా మాయమాటలు చెప్పి నమ్మించినట్లు కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి. ఉజ్జయినికి తీసుకెళ్లి ఫామ్ హౌస్ లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కూడా మొదట 5 లక్షల రూపాయలు చెల్లించిన అనంతరం కూడా మరో 5 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ తన బ్యాంక్ అకౌంట్ కు బలవంతంగా భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి బెదిరించి ఆమె ట్రాన్స్ఫర్ చేసినట్లు కూడా వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మొత్తం ఘటన పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 25వ తేదీన BNS సెక్షన్ 308/5, 318/1, 351/4,
52 BNS యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. బెదిరింపులకు, భయభాంతులకు, చంపుతామంటూ బెదిరింపులకు గురి చేయడంతో పాటుగా మోసం చేసిన కేసులపైన కూడా సెక్షన్లపైన కూడా మొకిలా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మనం చూడొచ్చు, ఇప్పటికే అఘోరిగా పేరున్నటువంటి లేడీ అఘోరిగా పేరున్నటువంటి తను ఇప్పటికే ఒక పెళ్లి చేసుకుని శ్రీవర్షిని విషయంలో కూడా పెద్ద ఎత్తున సంచలనంగా మారిన నేపథ్యంలో మరో మహిళను కూడా మరో యువతను కూడా పెళ్లి చేసుకున్నట్లుగా కూడా ఈ సంచలన విషయాలు ఈరోజు బయటకు వచ్చిన నేపథ్యంలో మరికొన్ని మోసాలు కూడా అఘోరి పైన బయటికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తమని ఏదైతే ఈ బాధితులు మోకిలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితురాలని చివరిగా తన వద్ద తల్వార్లు అంటే మారణాయుధాలు, తుపాకీ ఉన్నాయి, మిమ్మల్ని చంపేస్తా, డబ్బు ఇవ్వకపోతే అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడినట్లు కూడా వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నారు. మరి ఇదే తరహాలో మరికొంతమందిని అఘోరి మోసం చేసినట్లు కూడా పలు కేసులు బయటకు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే బాధితులు కొంతమంది బయటకు వస్తున్నారు. మొకిలా పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు పైన కూడా పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇటు కొన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్లు కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే అఘోరికి సంబంధించి అనేక సంచలన విషయాలు బయటికి రావడం, ఇటు శ్రీవర్షిని విషయంలో కూడా తల్లిదండ్రుల వద్ద నుంచి మాయమాటలు చెప్పి తీసుకెళ్లినట్లు కూడా కొన్ని సంచలన విషయాలు బయటకు వచ్చినాయి. ఈ నేపథ్యంలో శ్రీవర్షిని తను సొంతంగా వెళ్తున్నట్లుగా కూడా ఆమె మళ్ళీ అఘోరి దగ్గరకు వెళ్ళడం, ఈ నేపథ్యంలో మొదట ఎవరైతే వివాహం చేసుకున్నానని చెప్పి మరో మహిళ కూడా బయటికి రావడం, తాజాగా మోకిలా పోలీస్ స్టేషన్లో తాంత్రిక పూజల పేరుతో, ఎందుకంటే జనరల్గా అఘోరీలు అంటే జనరల్గా ప్రత్యేక పూజలు చేస్తుంటారు, వారి వల్ల కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి, కుటుంబ సమస్యలు కావచ్చు, కొన్ని ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు, అన్నీ తీరిపోతాయంటూ కొంతమంది నమ్ముతారు. అఘోరీలు అంటే పవిత్రంగా ఉంటారు, వాళ్ళు కొంత కట్టుదిట్టమైనటువంటి కొన్ని ప్రత్యేక పూజలు చేస్తారన్న నేపథ్యంలో ప్రజలు నమ్ముతుంటారు. కానీ ఇక్కడ లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్గా ఉన్నటువంటి పేరున్నటువంటి తాను గత కొన్ని రోజులుగా మనం చూడొచ్చు, ఒక 6 నెలలుగా హైదరాబాద్ నగరంలో పోతే కొన్ని తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో కొంచెం సంచలనంగా మారిన నేపథ్యంలో కొంతమంది బాధితులు ఈ విధంగా మోసపోయినట్లుగా కూడా సంచలన విషయాలు అఘోరి విషయంలో బయటకు వస్తున్న నేపథ్యంలో మరి ఈ అంశాలు, మోసాలకు సంబంధించిన అంశాలు వెలుగులోకి రావడం, పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు కావడం, మరి దీనిపైన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాలి. అఘోరి మోసాలపైన సంచలన విషయాలు బయటకు వస్తున్న నేపథ్యంలో మరి ఈ మోసం పైన ఇప్పటికే 2 పెళ్లిళ్లపైన స్పందించిన అఘోరి తాను మోసం చేసి ప్రత్యేక పూజలు, తాంత్రిక పూజల పేరుతో డబ్బులు తీసుకుని, ఎందుకంటే ఆమె జనరల్గా చాలా సందర్భాల్లో అఘోరి మాట్లాడుతూ మేము ఎలాంటి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో జోలికెళ్ళాం, డబ్బులు తీసుకోము, పూజల పేరుతో మోసాలు చేయము, నేను చాలా సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తున్నట్లుగా కూడా కొన్ని అనేక అంశాల్లో ఆమె స్పీచ్లు ఇచ్చింది, అనేక అంశాల్లో ఆమె చెప్పింది. కానీ ఇక్కడ దాదాపు 9,80,000 రూపాయలు ఆమె తీసుకుంది, 10 లక్షల రూపాయలు డిమాండ్ చేసింది, 5 లక్షలు ఇచ్చినా కూడా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి ఉజ్జయినికి తీసుకెళ్లి తాంత్రిక పూజలు చేసి తమ వద్ద 10 లక్షలు కాజేయడంతో పాటుగా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో తాము మోసపోయామని గ్రహించి బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరి ఈ తరహా బాధితులు ఇంకెవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా పోలీస్ శాఖ కూడా నిఘా పెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. అఘోరి విషయంలో ఇప్పటికే 2 సంచలన విషయాలు బయటికి రాగా మోసాలు, తాంత్రిక పూజలతో మోసాలకు పాల్పడ్డ అంశాలు కూడా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఈ అంశాలపైన అఘోరి ఎలా స్పందిస్తారనేది చూడాలి. పోలీస్ శాఖ కూడా ఇప్పటికే కేసులు నమోదైన నేపథ్యంలో ఎలాంటి చర్యలు ఉంటాయి అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ పైన అనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సర్తాజ్. రైట్. అయితే మనం చూస్తూ ఉన్నాం కదా, ఈ స్కామ్లకి సంబంధించి ఇది నిజంగా స్కామ్ అని చెప్పాలి. ఎందుకంటే పూజలు చేస్తానని చెప్పి భక్తుల దగ్గర వాళ్ళని మోసం చేసి, అంటే ఈ భక్తి అన్న సెంటిమెంట్ని ఆసరాగా తీసుకొని తిరిగి చేస్తున్న మోసాలు ఒక్కొక్కటిగా ఇవాళ బయటపడుతున్న పరిస్థితి మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఇప్పటికీ బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాము. అయితే ఇదే కాకుండా తను ఎటువంటి పూజలు చేస్తాననింది, అటు క్షుద్ర పూజలు చేస్తా అనిందా, లేకపోతే ఇంకా ఏ విధమైన పూజలు చేస్తారనింది అన్న విషయాలు కూడా ఇంకా క్లియర్గా తెలియాలి. రైట్. అయితే దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాగర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రైట్ సాగర్, చెప్పండి, అసలు ఇప్పటికే దీనికి సంబంధించి అటు బ్యాంక్ స్టేట్మెంట్స్ కావచ్చు అన్నీ కూడా బయటపడుతూ ఉన్నాయి, అండ్ బాధితురాలు కూడా బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే తినే కాకుండా ఇంకెవరైనా ఉన్నారన్న దానిపైన అప్డేట్స్ ఏంటి సాగర్?
ఎస్ గౌతమి, అఘోరీకి సంబంధించిన అలియాస్ అల్లూరి శ్రీనివాస్ సంబంధించిన మరికొన్ని సంచలన విషయాలు, మోసాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే శ్రీవర్షిని పెళ్లి వివాహం చేసుకున్న అంశంతో పాటుగా మరొక మహిళతో కూడా అంతకు ముందే వివాహం చేసుకున్న అంశాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో తాజాగా మోకిలా పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో, ఎందుకంటే మోసం చీటింగ్ చేయడంతో పాటుగా భయభ్రాంతులకు గురి చేయడం, తమను చంపుతామంటూ బెదిరింపు చేస్తున్నట్లుగా కూడా ఆయా సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. అయితే బాధితురాలకు మాయమాటలు చెప్పి తాంత్రిక పూజలు చేస్తున్నారంటూ, తాంత్రిక పూజలు చేయాలి, మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అంటూ ఆమె ఉజ్జయినికి తీసుకెళ్లే బాధితురాలు కుటుంబాన్ని మోసం చేసినట్లుగా కూడా సంచలన విషయాలు అఘోరి విషయంలో బయటకు వస్తున్నాయి. బిఎన్ఎస్ సెక్షన్ల పైన కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే తాజాగా అఘోరి మనం చూడొచ్చు, అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ సంబంధించినటువంటి అంశంలో దాదాపు 6 నెలలుగా 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన నేపథ్యంలో ఆమె ఎలాంటి ఆర్థికపరమైన విషయాల్లో నేను కమర్షియల్ కాదు, ఎలాంటి పూజలకు సంబంధించిన కావచ్చు, మేము ఏది చేసినా కూడా ఆశ అనేది ఉండదు, మాకు ఎలాంటి అంశాల జోలికి మేము వెళ్ళమని చెప్పి ఆమె పలుమార్లు తన స్పీచ్లో చెప్పింది. కానీ ఇక్కడ దాదాపు 10 లక్షల రూపాయలు తాంత్రిక పూజల, ప్రత్యేక పూజల పేరుతో ఆమె మోసం చేసినట్లుగా కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. బాధితురాలు క్లియర్గా ఆమె మెన్షన్ చేసిన పరిస్థితి. ఆమె కంప్లైంట్ కాపీని మనం ఒకసారి చూడొచ్చు. ఒక్కసారి ఆమె కంప్లైంట్ కాపీని పరిశీలించు. పొద్దుటూరు గ్రామానికి సంబంధించినటువంటి బాధితురాలు 6 నెలల కింద సోషల్ మీడియాలో, యూట్యూబ్ సోషల్ మీడియా ద్వారా శివ విష్ణు బ్రహ్మ అల్లూరి ఎందుకంటే ఈ బ్యాంక్ అకౌంట్స్ పేరు కూడా శివ విష్ణు బ్రహ్మ అల్లూరి అనే పేరుతో ఆమె ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ సంబంధించిన పూర్తిస్థాయి ఆధారాలతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరిచయమైన అనంతరం 2 నెలల తర్వాత శివ విష్ణు బ్రహ్మ అల్లూరి తాము ఉండే ప్రగతి రిసార్ట్కి వచ్చి డిన్నర్కి వచ్చారు. ఒకరికొకరు పరిచయం చేసుకున్న అనంతరం కూడా పూర్తిగా అంటే జనవరి 1న ఏదైతే అల్లూరి శ్రీనివాస్ లేడీ అఘోరి పుట్టినరోజు ఉన్న నేపథ్యంలో వారింటికి ఒక ప్లాన్ ప్రకారమే ప్రత్యేక పూజలు చేయాలని చెప్పి వాళ్ళందరినీ నమ్మించి మాయమాటలు చెప్పి ఉజ్జయినికి తీసుకెళ్లి ఒక ఫామ్ హౌస్లో ప్రత్యేక పూజలు చేసి డబ్బులు తీసుకొని కాజేసి మోసం చేసినట్టుగా కూడా వాళ్ళు ఫిర్యాదులో క్లియర్గా పేర్కొన్నారు. చివరిగా ఒకవేళ మీరు మిగతా 5 లక్షల రూపాయలు ఇవ్వకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని చంపేస్తాం, నా వద్ద మారణాయుధాలు ఉన్నాయంటూ ఆమె బెదిరింపులకు కూడా పాల్పడ్డట్లుగా కూడా చెప్పారు. సో అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్కి సంబంధించిన ఇప్పటికే కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో బాధితులు, ఎందుకంటే తాంత్రిక పూజల పేరుతో ఆమె మోసాలు చేసినట్లు కూడా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఇంకా బాధితులు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా పోలీసులు ఫోకస్ పెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఆమె ఆమె ప్రయాణిస్తున్న సందర్భంలో కొంతమంది భక్తులను కలవడం, వాళ్ళందరికీ అంటే ఆశీర్వాదం అంటూ వాళ్ళు జనరల్గా అఘోరీలు అంటే ఒక పవిత్రంగా ఉండి పూజలు చేశారనే భావిస్తుంటారు. జనరల్గా హిందూ సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేయడానికి వచ్చానని చెప్పి అఘోరి మొదటగా తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న సందర్భంలో చెప్పింది. కానీ ఇప్పుడు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అఘోరీలు వేటికి అంటే కామ క్రోధ లోభ మోహాలకు దూరంగా ఉంటారు, వాళ్ళు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటారు. కానీ ఇక్కడ లేడీ అఘోరి ఒక కొత్త తరహాలో తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన నేపథ్యంలో తాను ఒక 2 అమ్మాయిలను మోసం చేసిన అంశం కూడా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే ఒక అమ్మాయిని, ఒక యువతిని, శ్రీవర్షిని ప్రేమ పేరుతో ఆమె తల్లిదండ్రుల దగ్గరికి తిరిగి వచ్చినా కూడా మళ్ళీ ఆమె దగ్గరికి అఘోరి దగ్గరికి పిలిపించుకోవడం, మరి మరో యువతిని కూడా పెళ్లి చేసుకుంటానని చెప్పి తాళి కట్టిన అనంతరం మోసం చేసిన అంశం కూడా ఈరోజు వెలుగులోకి వచ్చింది. ఈ 2 అంశాలు పక్కన పెడితే తాంత్రిక పూజల పేరుతో మోసాలకు పాల్పడుతున్న అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే బాధితులు జనరల్గా అఘోరీలు అంటే కొంత భయపడుతూ ఉంటారు వాళ్ళు, ఎందుకంటే తాంత్రిక పూజల పేరుతో మళ్ళీ ఏదైనా అంటే చెడు జరుగుతుందన్న భావంతో ఉంటారు. అందుకే బాధితులు పెద్ద ఎత్తున ఇంకా బయటికి రాలేదు. ఇక్కడ ఉజ్జయినిలో తాంత్రిక పూజల చేతితో 10 లక్షల రూపాయలు దండుకున్నట్లుగా కూడా తమని మోసం చేసినట్లుగా కూడా బాధితురాలు అంటే మీడియా ముందుకు రావడానికి అంటే బయటికి రావడానికి ఆమె ఇష్టపడట్లేదు బాధితురాలు. కానీ ఖచ్చితంగా ఆమె పూర్తిస్థాయి ఆధారాలతో అఘోరికి సంబంధించిన ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్తో పాటు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసినటువంటి అంశాలు, పూర్తిస్థాయి ఆధారాలను కూడా వారు బయట పెట్టారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన ఇప్పటికే పోలీస్ శాఖ అప్రమత్తమైంది. అఘోరి మోసాలకు సంబంధించినటువంటి, ఎందుకంటే ఇప్పటికే సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో 2 రాష్ట్రాల్లో అనేక మందిని ఇదే పేరుతో పూజల పేరుతో, తాంత్రిక పూజల పేరుతో, ప్రత్యేక పూజల పేరుతో తమ కష్టాలన్నింటినీ దూరం చేస్తానని నమ్మించి డబ్బులు దండుకున్నట్లుగా కూడా సంచలన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. మోకిలా పోలీస్ స్టేషన్లో ఇప్పటికే కేసు నమోదైన నేపథ్యంలో మరి ఇప్పటికే బాధితులు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు విచారణ కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. రైట్ సాగర్, థ్యాంక్ యూ.
రైట్, చూస్తున్నాం కదా. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఒక బాధితురాలే ఉన్నది అని అయితే ఇక్కడ క్లియర్ గా కనిపిస్తోంది. అయితే ఇంకెంతమంది బయటకు వస్తారు, ఇంకెంతమందికి ఇలాంటి పూజలు చేస్తారని చెప్పి మోసగించింది అన్న దానిపైన కూడా ఇంకా క్లియర్ క్లారిఫికేషన్ రావాల్సింది.